నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బంగారం ఈ కొనొద్దు అని చెప్పేసి ఏదైతే మోదీ చెప్పారో, సో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే ఆయన చెప్పిన అంశాలన్నింటిలోనే బంగారానికి సంబంధించి మాత్రమే ఎక్కువ తీసుకుని చర్చించుకుంటూ ఉన్నారు. పెట్రోల్ మీద మాట్లాడారు, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మీద మాట్లాడారు, అన్నిటి మీద మాట్లాడారు ఆయన. కానీ దీని మీద మాత్రమే ప్రజలందరూ కూడా టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎందుకు అంత వీక్నెస్ బంగారం మీద? అలాంటి దాని మీద ఇప్పుడు ఇది ఒక పెద్ద దెబ్బ అని అనుకోవచ్చా? అలాగే దాని మీద ట్యాక్స్లు కూడా చాలా వరకు పెంచేశారు. ఇదెంత భారంగా మారబోతోంది, అసలు బంగారం రేట్ ఎంత పెరిగింది? సో ఇవన్నీ మనం డీటెయిల్ గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, బంగారం అసలు అంటే రేటు పెరగడం సంగతి పక్కన పెడితే అదొక సెంటిమెంట్, అదొక అటాచ్మెంట్, అదొక సెన్సిటివ్ అయిపోతాం. బంగారం రేట్ పెరిగింది అనగానే అమ్మా నేను కొనుక్కోవాలన్నంత కొనుక్కోలేనే అని చెప్పేసి. కానీ ఇప్పుడు మరీ అమాంతంగా 1,70,000కి దగ్గరగా చేరింది. ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు రేట్ ఎలా ఉంది, అలాగే ట్యాక్స్లు కూడా పెరిగాయి అంటున్నారు. పరిస్థితి మీకు ఇవన్నీ యాంటిసిపేట్ చేసే మన మోదీ గారు చెప్పి వెళ్ళారు. అందరూ ఏమన్నారు వెంటనే? మోదీ బంగారం ఎందుకు కొనొద్దన్నారు? ఈ మోదీ సరైన వాడు కదా. రాహుల్ గాంధీ కూడా ఏదో కమెంట్ చేశాడు. రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నమ్మ కూడా 1967లో గోల్డ్ కొనొద్దండి, చూసుకోమనండి. జూన్ 4ని చెప్పారు ఆవిడ. అంటే ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగింది. కాకపోతే మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం కొనేదే బంగారం, ₹1 అంటే బంగారం మీద పెడతాం, ఇదేంటి మన కొనొద్దన్నారు. మనకు ఆ బాధ ఉంటుంది. కానీ వాస్తవాలు మనం తెలుసుకోవాలి. నిన్న మొత్తం గోల్డ్ అసోసియేషన్స్ అన్ని వెళ్ళి కలిసాయి మోదీ అని అన్నారు. ఇవాళ తెల్లారి చూస్తే 24 క్యారెట్లు 1,67,000, 22 క్యారెట్ల బంగారం 1,53,000 చిల్లర, వెండి 3 లక్షలు చేరింది. మీకు గుర్తుందా, మనం బంగారం వెండి ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మీరు కొనేసుకోండి, ఇప్పుడు కొంచెం తగ్గింది అని మనం 2-3 నెలల క్రితం ఒక్కరోజే ఉందని చెప్తూనే వచ్చాం. మనం యాంటిసిపేట్ చేసాం. ముందు పెరుగుతాయి ఉన్నప్పుడు చెప్పాం మనం. 30, 34, 35 లాస్ట్ 10 days బిఫోర్ చెప్పాం మనం. అంటే మనం చెప్పలేమండి. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉండే యుద్ధ వాతావరణం, ఆ నేపథ్యంలో మనకి ఇవాళ నిత్యావసరాలు దొరుకుతాయో లేదో తెలియదు. అంటే రేట్లు పెరిగిపోతాయి. దీని మీద రకరకాల కమెంట్స్, వీళ్ళకే ఎందుకు చెప్పారు, వాళ్ళకెందుకు చెప్పలేదు, దీని మీద అతను ఎవరు పేరు నాని లాంటి వాళ్ళు. ఇంకా చిల్లరగా ఏంటంటే మోడీకి వైఫ్ లేదు కదా, అమ్మలేదు అవి ఎందుకు అసలు? దానికి దీనికి సంబంధం మనుషులు మీన్ మెంటాలిటీ అది. ఇప్పుడు మనిషి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించడానికి ప్రయత్నించడం అనేది ఉండదు. అప్పుడు మిమ్మల్ని ఏం అనలేక మీ ఇంట్లో వాళ్ళని తీసుకురావటం. ఇప్పుడు మోదీ కుటుంబం ఉన్నా లేకపోయినా అన్ని కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడుగా. వీళ్ళందరూ నా కుటుంబం అనుకోబట్టేగా చెప్తున్నాడు ఆయన. అలా ఎందుకు ఆలోచించరు? అంటే స్వార్థం. మనం ఎవరి మీద ఒక రాయి వేయడానికి రెడీగా ఉంటాం. నేను అతను ఏమన్నాడు పేరుని నాని, మోదీ గారు ట్రైన్ లో వెళ్ళి రావచ్చు కదా, మరి నిన్న హెలికాప్టర్ లో ఎందుకు వెళ్ళాడు జగన్? ఎందుకు వెళ్ళాడు పెళ్లికి, ఫంక్షన్? అసలు మీకు నోరు విప్పే ధైర్యం ఎలా వచ్చింది? అంటే మీరు అరెస్ట్ అవ్వమని అనుకుంటున్నారా మీరు తప్పులు చేసి? సడన్ గా అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి చెప్తే వెంటనే మనం ఏదో నెగిటివ్ మాట్లాడటం. నిజమే, ఎవరైనా ఆలోచించాలి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. మనం నిన్న కూడా చెప్పాం, కాన్వాయిలు తగ్గించుకోమని చెప్పాం. అవును, ఈ రోజు మోదీ ఆయన కూడా కాన్వాయ్ ఎంత 50% చేసేసారు. సరే, నిన్న మనం చెప్పావా? నిన్ననే చెప్పాం మనం. మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ మొత్తం తగ్గించాలి. మనం ముందే చెప్పేశాం, మీరు పెట్టుకోండి, ఎంత మినిమం పెట్టుకోగలరో, ఎంత మినిమం పెట్టుకోవాలో, దట్స్ ఇనఫ్. 100 కాన్వాయిలు అవసరంలా. జగన్ వస్తున్నాడు అంటే 100 కాన్వాయిలు. మీకు గుర్తుందా, గతంలో కేసీఆర్ మహారాష్ట్ర వెళ్ళడానికి 500 అసలు అదేంటది? ఏమయ్యా, 500 కార్లు పట్టుకెళ్ళి 500 సీట్లు వచ్చాయా? నేను అనేది మన బలం చూపించుకోవటానికి కారు కాదు గొప్ప. నువ్వు కారు గుర్తుందని 500 కార్లు వేసుకెళ్తే కారే లేకుండా చేశారు, షెడ్లో పడేశారు. ఎలాంటి పరిపాలన అందించావు అనేది మన మాట. ఫస్ట్ మాట, తర్వాత పరిపాలన. ఇప్పుడు విజయ్ నిన్నను మాట్లాడాడండి ఉదయనిధి. ఏం మాట్లాడాడు? నువ్వు నేను క్లాస్మేట్స్, నువ్వు కాలేజీలో నాకంటే సీనియరు, కానీ రాజకీయాల్లో నాకంటే జూనియరు. నవ్వాడంతే. ఎక్కడ ఏమన్నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి ఒక మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు. అది నేను చెప్పేది, అది జగన్ నేర్చుకోవాలి. అవును మేడం, ఇప్పుడు మోదీ గారు 50% తగ్గించేసుకున్నారు.
మిగిలిన అందరికీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా తప్పకుండా పాటించాలి. ఆ, అసలు ఇంకా 50% ఏంటి, ఇప్పుడు ప్రధానమంత్రికి 50% అన్నప్పుడు అవును వీళ్ళు 30% కి తగ్గచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఎక్సెప్షన్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇంకొక 5% 10% ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆయన థ్రెట్ ఉంది కాబట్టి. అవును. ఇప్పుడు ఆ థ్రెట్ కూడా తగ్గింది అనుకోండి, అవును అంతకు మించి 30% కంటే వాళ్ళకి అవసరం లేదు. ప్రధానమంత్రి కంటే కూడా వీళ్ళందరూ అంత ఈక్వల్ గా ఉంచుకోకర్లా నన్ను అడిగితే. తర్వాత ఇవాళ బంగారం ఏమైంది, ఆయన ఎందుకు చెప్పారంటే మనం ముడి చమురు కొనాలంటే మనం ఇంచుమించు 85% దిగుమతి చేసుకుంటాం. తర్వాత బంగారం మనం 90% వరకు దిగుమతి చేసుకుంటాం. అంటే మీకు ఇవాళ మొత్తం 700 నుంచి 800 టన్నుల బంగారం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతోంది, ఇవాళ సుంకాలు పెరిగాయి. 5% ఇంపోర్ట్ డ్యూటీ, ఇక్కడ మళ్ళా 15% లోకల్ డ్యూటీలు పెంచారు. ఇవన్నీ కాకుండా మీకు విదేశీ మారక ద్రవ్యంలో మనం చెల్లించాలి అంటే డాలర్ల రూపంలో చెల్లించాలి. డాలర్ల రూపంలో చెల్లించాలంటే మన విదేశీ నిల్వలన్నీ కూడా అయిపోతాయి. మన రూపీ మారకం తగ్గిపోతుంది. అవును తగ్గిపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది ఫుల్ 95 పాయింట్ ఎంతకో పడిపోయింది. సో మనం దిగుమతులు తగ్గించుకుని మన అవసరాలు తగ్గించుకుంటే మన విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి, తర్వాత మన రూపాయి బలపడుతుంది. ఇవన్నీ కూడా ఆర్థిక సూత్రాలు కదా, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఒకదానికొకటి ఒకదానికొకటి. తర్వాత నిత్యావసర ధరలు కూడా అప్పుడు కొంచెం తగ్గుముఖం పడతాయి. అవును. సో 6 నెలలు మనం ఓపిక పడితే, ఎందుకంటే అసలు విదేశాలన్నీ మనం చూస్తే ఎట్లా ఉన్నాయండి, ఒక్కొక్క దేశం ఎలా ఉంది, ఎంత సంక్షోభంలో ఉంది. మనం హ్యాపీగా కూర్చుని ఉన్నాం, మనకి ఏం కష్టం ఉంది. లేనిపోని స్కార్సిటీ, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, క్యూలు, ఒకరోజు మనం ఓర్చుకోలేమా? మీరు త్యాగాలేం చేయక్కర్లా, తిరగడం తగ్గించుకోమన్నా. ఇప్పుడు అంటే కోపం వస్తుంది కానీ మేడం చాలా మందికి, మొన్న యుద్ధం పీక్ టైంలో అంటే ఫస్ట్ మంత్ యుద్ధం పీక్ టైమ్ లో ఉన్నప్పుడు అప్పుడు కూడా టూర్లు, అసలు విపరీతమైన టూర్లు వెళ్ళారు జనాలు, యూరోప్ అని ఆస్ట్రేలియా అని. అసలు ఎలా వెళ్ళొచ్చారు మీరు, అసలు ఇంత దారుణంగా ఉంది కదా అని అంటే దాందే దీందే అని సింపుల్ గా చెప్పారు. వచ్చి ప్రైమ్ మినిస్టర్ తిడుతూ ఉంటారు. మనం ఏం చెయ్యం బోర్డర్ దగ్గర కూర్చొని. అలాంటి అసలు వాళ్ళకి మీరు మన ఎంజాయ్ సెక్యూరిటీ గుర్తుందా, మీకు రక్షణ నిధి పెంచితేనే చచ్చిపోయారు కదా ప్రతిపక్షాలు. అంటే వాళ్ళు చిరిగిపోయిన గుడ్డలు వేసుకుని వాళ్ళు సరిగా తిండి తినకుండా బోర్డర్ లో కాపలా కాసేయాలి, మనం శుభ్రంగా నాన్ వెజ్లు తినేసి మందు తాగేసి మనం ఎంజాయ్ చేసేయాలి. ఎంజాయ్ చేసేసి మనం వీళ్ళని తిట్టాలి, పడిపోవాలి. అదే ఒక్క రోజు నియంత్రణ లేదు మేడం ఎవరికి, అసలు నియంత్రణ లేక అసలు కొంతకాలం రేషన్ ఇవ్వాలి అందరికి. అసలు సీరియస్ గా పెట్టాలి, రేషన్ పెడితే దరిద్రం వదిలిపోతుంది. సీరియస్ గానే పెట్టాలి రేషన్. అసలు పిల్లలు కూడా మానేయాలండి ఎక్కువ, అది తప్పుగా తీసుకుంటారు కానీ మీరెవరు చెప్పడానికని. మనం దేశం కోసం ఆలోచించాలి. మనందరం కూడా ఒకళ్ళు చాలని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటదని మళ్ళీ 3-4 పిలుపునిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితిలో ఒకళ్ళు కూడా కష్టంగానే ఉంది, ఒకళ్ళు చాలనాలి. అసలు అది కరెక్ట్ కాదులేండి. మొత్తానికి అయితే బంగారం రేటు దారుణంగా ఉంది, ట్యాక్సులు పెంచేశారు. సో ఇది కొనకూడదు అనే అంటే చెప్తే కొనకుండా ఉండట్లేదు ఎవరును. నువ్వు చెప్పడం ఏంటి, మేము వినేది అందుకని అనుభవంలోకి వస్తే అప్పుడు మనం ఇప్పుడు రూపాయి తీసి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం. ఊరికే ఆ లిక్విడ్ క్యాష్ మన దగ్గర పెట్టుకుంటే ఒక అవసరానికి మనకు ఉపయోగపడుతుంది అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.